అసలు ఏమన్నా మ్యాచా? అసలు తెలుగు టైటన్స్ కంబ్యాక్ చేసిన విధానం అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే, సో బెంగాల్ వారియర్స్ జరిగిన మ్యాచ్లో సో తెలుగు టైటన్స్ అయితే అద్భుతంగా ఆడిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ అయితే మన వాళ్ళు ఓడిపోయినప్పటికీ సో భరతోడ్ అయితే ఎక్సలెంట్గా 16 పాయింట్స్ చేయడం జరిగింది. దేవాంగ్ దళాల్ యాజ్ యూజువల్గా 18 రేట్ పాయింట్స్ సాధించడం జరిగింది. సో మన తెలుగు టైటన్స్ అయితే చాలా అంటే చాలా మంచి గేమ్లో అయితే సెకండ్ హాఫ్లో అద్భుతమైన ఆట చూపించి మన వాళ్ళు కంబ్యాక్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకనొక టైంలో మన వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారనుకున్నాం, కాకపోతే టై బ్రేకర్ దాకా వెళ్ళింది. సో ఈ దగడ్ దేవాంగ్ని అయితే మన వాళ్ళు ఆపలేకపోయారు. సో అందువల్లే మన వాళ్ళు అయితే మ్యాచ్ ఓడిపోవడానికి కారణం చెప్పుకోవచ్చు. సో దగడ్ దేవాంగ్ అయితే 14సారి సూపర్ 10 సాధించడం జరిగింది. అలాగే మన తెలుగు టైటన్స్లో కూడా భరతోడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సో సూపర్ 10 సాధించడం జరిగింది. సో మన తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్ టై బ్రేకర్లు అయితే ఓడిపోవడం జరిగింది. సో సీజన్లో ఫర్ ద ఫస్ట్ టైం టై బ్రేకర్ ఆడి సో బెంగాల్ వారియర్స్ టీంతో అయితే మన తెలుగు టైటన్స్ టీం అయితే ఓడిపోవడం జరిగింది. సో టై బ్రేకర్లో కూడా మన భరతోడ్ మిస్టేక్స్ వల్లే మన వాళ్ళు అయితే ఓడిపోవడం జరిగింది. సో ఇప్పటికే టాప్ 8లోకి పుణేరి పల్టన్స్, దబాంగ్ ఢిల్లీ ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఇక మన తెలుగు టైటన్స్ ఎప్పుడు వెళ్తారో చూడాలి. సో లాస్ట్ మ్యాచ్ గెలిచింటే మన వాళ్ళు తెలిపోయింటారు. సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ గెలిచి మన వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు.